నేను అన్సుషిచాన్ లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం క్రాప్ టూల్ ఇంకా పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ గురించి నేర్చుకుందాం. దాన్ని ఎక్కడ ఎలా వాడాలి అనేది. ఇప్పుడు క్రాప్ టూల్తో మొదలు పెడదాం. మీకు ఇక్కడ క్రాప్ టూల్ ఉంటుంది. దాని షార్ట్కట్ వచ్చేసి సి. మీరు క్రాప్ టూల్ సెలెక్ట్ చేయగానే ఇలా ఒక ఫ్రేమ్ అపియర్ అవుతుంది. ఓకే గైస్, మీకు ఫ్రేమ్ కార్నర్లో ఇచ్చిన లైన్ మీద పట్టుకొని ఇలా హోల్డ్ చేయాలి. ఇలా మీరు దాన్ని పట్టుకొని మూవ్ చేయాలి. పోర్షన్ ఎంత ఎక్కువ మూవ్ చేస్తే అంత సెలెక్షన్ షార్ట్ అవుతుంది. ఆ ఒక్క పార్ట్ మాత్రమే మిగిలిపోతుంది, మిగతా అంతా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇలాగా అనమాట. కొంచెం ఇలాగా నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి మూవ్ చేస్తాను. కొంచెం టాప్ నుంచి కిందకి మూవ్ చేద్దాం. ఓకే గైస్, కొంచెం ఇక్కడ నుంచి కూడా మూవ్ చేస్తాను. ఇంకొంచెం దీన్ని మూవ్ చేస్తాను. ఇక్కడ నుండి ఇలాగా చూడండి, ఇది మీ ఏరియా. హైలైట్ అయి ఉన్నది మొత్తం. క్రాపింగ్ అయ్యాక హైలైటెడ్ ఏరియా మాత్రమే మిగిలిపోతూ ఉంటుంది. ఓకే, మిగతా ఏరియా డిలీట్ అయిపోతుంది. నేను ఇక్కడ దాన్ని డబుల్ క్లిక్ చేస్తాను. చూడండి, నేను డబుల్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ సెలెక్టెడ్ ఏరియా ఉంది అండ్ మిగతాది మొత్తం డిలీట్ అయిపోయింది. అంటే మనం క్రాప్ టూల్ హెల్ప్తో ఏ ఇమేజ్ అయినా ఆర్ట్ బోర్డ్లో కట్ చేయవచ్చు. ఓకేనా. క్రాప్ టూల్లో మీకు మెజర్మెంట్కి ఎగ్జాక్ట్ నంబర్ కావాలి అంటే అప్పుడు ఇక్కడ నంబర్ ఇచ్చారు పైన. అక్కడ నుంచి మన నంబర్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 15 పిక్సెల్ బై 10 పిక్సెల్స్ పెట్టాను. నేను ఇక్కడ 17 పెడితే ఈ స్క్వేర్ మెజర్మెంట్ అనేది 15 పిక్సెల్స్ బై 17 పిక్సెల్స్ అవుతుంది. సో మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో స్క్వేర్ చేయాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. దాని ఒరిజినల్ రేషియో వచ్చేసి 1/1 స్క్వేర్, 4/5 ఎక్సెట్రా. సో ఇక్కడ మీకు కొన్ని ఫిక్స్డ్ సెగ్మెంట్స్ అనేవి ఇచ్చారు. మనం దీన్ని క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను 5/7 తీసుకున్నాను కాబట్టి మన స్క్వేర్స్ 5/7 అయ్యింది. సో మీరు డబుల్ క్లిక్ చేయగానే ఆ 5/7 స్క్వేర్ అనేది కట్ అయిపోతుంది. Ctrl+Z టైప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకి పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ వస్తుంది. దీనివల్ల మనకు యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ కూడా క్రాప్ టూల్ లాగానే ఉంటుంది, కానీ మీరు పర్స్పెక్టివ్ వ్యూని చేంజ్ చేసి కట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఈ ఏరియా సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం పర్స్పెక్టివ్ టూల్ని యూజ్ చేస్తే సిమిలర్గా నేను ఇలా దాన్ని మూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, అది ఇలా క్రాప్ అయ్యింది. చూడండి, నేను డబుల్ క్లిక్ చేస్తాను. అది మన ఇమేజ్లా పూర్తిగా క్రూకుడ్గా చేస్తుంది. మనం అడ్జస్ట్ చేసినట్టు అది అలా అయ్యింది. అంటే మనం ఏ ఇమేజ్ని అయినా సరే కొంచెం టిల్ట్ చేసి ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా గైస్. మామూలుగా అయితే మనం ఏదైనా ఫోటో కానీ డాక్యుమెంట్ కానీ స్కాన్ చేసినప్పుడు ఆ టైంలో కొన్ని స్కానింగ్లో సరిగ్గా స్కాన్ అవ్వవు. ఓకే, ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా స్ట్రైట్ చేయవచ్చు.